విజయవాడ కృష్ణలంక సస్పెండెడ్ సీఏ నాగరాజు చేతిలో హత్యకు గురైనటువంటి గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే చనిపోయాడో హతుడు యొక్క అస్థికుల రికవరీ చేయాలని చెప్పేసి ఆదేశించింది. అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మిస్ అయిందని చెప్తున్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా పూర్తిగా రికవరీ చేసి వారం రోజుల్లో తమకు సమర్పించాలంటూ రాష్ట్ర డీజీపీకి అలాగే కమిషనర్కు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అంటే తన కుమారుడి యొక్క మృతికి సంబంధించి సిట్ అధికారులు విచారణ జరుపుతున్న ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని, లేదంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థతో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలంటూ ఆమెకు పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి కేసును జూలై 6వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. అంటే మరొక పక్క సిట్ మొన్న నాగరాజుని కోర్టులో హాజరుపరిచినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా సాయికృష్ణకి సంబంధించిన డెడ్ బాడీ వివరాలు ఏవి కూడా పొందుపరచకపోవడంతో ఈ కేసును సిట్ అధికారులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు అన్న ఆలోచనలోనే ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిఐడి ఎంక్వైరీ కానీ కోరుతూ సిబిఐ ఎంక్వైరీ కానీ కోరుతూ పిటిషన్ అయితే దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. మరొక పక్క సాయికృష్ణ తరపున కేసు వాదిస్తున్నటువంటి న్యాయవాదుల ప్రతినిధి బృందం మన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీసీటీవీల పర్యవేక్షణకు సంబంధించి దాని మానిటరింగ్ కి సంబంధించి రాష్ట్రంలో కమిటీ ఉంది. ఒక 4 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీని GONS 132 ప్రకారం స్టేట్ లో ఉన్నటువంటి ఈ కమిటీని స్లాట్ అని పిలుస్తారు. SLOT స్లాట్ అని చెప్పేసినటువంటి కమిటీ ఉంది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఒక 3తో కూడినటువంటి 3 త్రిసభ్య కమిటీ ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కలెక్టర్, అలాగే విఎంసీ అంటే విజయవాడ మున్సిపల్ కమిషనర్ కి, అలాగే మరొక వ్యక్తి కలెక్టర్, సిపి విజయవాడ మున్సిపల్ కమిషనర్, ఈ 3కి కలిపి ఒక కమిటీ వేయటం జరిగింది. ఈ ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి కమిటీ ఉంటుంది. వీళ్ళ పని ఏంటంటే ప్రతి నెల వివిధ పోలీస్ స్టేషన్లోనూ అలాగే బయట ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను మానిటరింగ్ చేయడం, దానికి సంబంధించినటువంటి డేటాను ప్రతి నెల కూడా ఈ స్లాట్ అనేటువంటి కమిటీకి సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విజయవాడ అడిషనల్ కోర్టు ఏదైతే ఉందో, ఆ జూనియర్ మేజిస్ట్రేట్ కోర్టు ఏదైతే ఉందో అది కృష్ణలంక సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలి అంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మే 1వ తారీఖు నుంచి జూన్ వరకు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను మొత్తం భద్రపరచాలని కోర్టు ఆదేశిస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా మాయమైపోయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంటే కేవలం మే నెలకు సంబంధించి 2 రోజుల సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్న కథనాల ప్రకారం చూస్తే ఓన్లీ ఒక నెల పాటు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది అనుకుంటే ఏడాది పాటు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ నాగరాజ్ డిలీట్ చేశారు. ఒక టెక్నీషియన్ కూడా పెట్టుకుని మే నెల 2025 1వ తారీఖు మే నెల 2025 నుంచి ఈ జూన్ 2026 వరకు కూడా ఉన్నటువంటి డేటా మొత్తం డిలీట్ చేశారు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఈ డేటాని డిలీట్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లు అయితే సిట్ అధికారులు తెలిపారు. ఇక్కడ ప్రధానంగా మరొక అంశం ఏంటంటే ఎవరైతే నాగరాజ్కి సపోర్ట్ చేశారో 2 హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని అటువంటి 2 హెడ్ కానిస్టేబుల్ అదృశ్యమయ్యారు. దాంతోపాటు నాగరాజుకు సంబంధించినటువంటి మరొక స్నేహితుడు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే 2 హెడ్ కానిస్టేబుల్ కి సంబంధించి వాళ్ళ సెల్ ఫోన్ టవర్లు లొకేషన్స్ ఆధారంగా వారిని అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే సిట్ అధికారులు చేస్తున్నారు. మరొక వైపు తమకు విచారణకు కోరుతూ అంటే సిఐ నాగరాజు నుంచి మరింత దర్యాప్తు చేసి వివరాలు రాబట్టాలంటే తమ పోలీస్ కస్టడీకి అదే సిట్ అధికారుల కస్టడీకి అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఒక 12 రోజుల పాటు సిట్ కస్టడీ కోరింది. అయితే దీనిపై విచారణ కొనసాగుతుంది. ఈ నెల 29వ తారీఖు దాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మరొక పక్క విజయలక్ష్మి అంటే గాదె సాయికృష్ణకి సంబంధించినటువంటి తల్లి విజయలక్ష్మి వేసినటువంటి పిటిషన్ హేబియస్ కార్పస్ పిటిషన్ ప్రకారం సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలి. దానికి సంబంధించింది కూడా ఈ నెల 29వ తారీఖు వాయిదా ఉంది. దీనికి పోలీసులు ఏం సమాధానం చెప్తారో చూడాలి. అయితే ప్రధానంగా ఇక్కడ సాయికృష్ణ కేసు వాదిస్తున్నటువంటి న్యాయవాదుల ప్రతినిధులు మరొక ముఖ్యమైన అంశాలు అయితే వాళ్ళు తెలియజేశారు మీడియా సాక్షిగా. ఏదైనా లాకప్ డెత్ జరిగినా అంటే లాకప్ డెత్ జరిగినా లాకప్ లో అదృశ్యం అవడం జరిగినా దీనికి సంబంధించి 2006లో సిఆర్పిసి ఎమెండ్ అయింది. 176 క్లాస్ 1A అలాగే BNSS 196 క్లాస్ 2 ప్రకారం లాకప్ డెత్ జరిగినా లేదంటే లాకప్ లో డిసపియరెన్స్ అయినా సరే అటువంటిది జ్యుడిషియల్ ఎంక్వైరీ మ్యాండేటరీ అని చెప్పి వాళ్ళు తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా BNSS 196(2) ప్రకారం జ్యుడిషియల్ ఎంక్వైరీ తప్పనిసరి. అంటే ఈ కేసుకు సంబంధించి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కేసు, ఒక సిఐ నాగరాజు సిఐ స్థాయి
కేసుని మరొక సీఏ విచారించడం జరిగింది. అంటే దైవప్రసాద్ ఆధ్వర్యంలో జరిగినటువంటి విచారణ చూసినట్టయితే అందులో పవన్ కిషోర్ అనేటువంటి పడమటి సీఏ వచ్చి స్వర్గపురి శ్మశానం వాటికి పోతే ఎంక్వైరీ చేయడం జరిగింది. అంటే పోలీస్ కేసును మరొక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకు ఒక బ్రదర్హుడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి విచారణ మొత్తం సరిగా సాగదు, సజావుగా సాగదు, ఒక నమ్మకమైనటువంటి విచారణగా ముందుకు వెళ్ళదు. కాబట్టి దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నట్టుగా సాయికృష్ణ తరపు న్యాయవాదుల ప్రతినిధుల బృందం అయితే తెలిపింది. అయితే దీనికి సంబంధించి ఈ కేసులో ప్రధానంగా మొదటి నుంచి కూడా డెడ్ బాడీ మిస్ అవటం, అంటే పూర్తిగా శ్మశాన వాటికలో ఏదైతే స్వర్గపురి శ్మశాన వాటికలో సాయికృష్ణకి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయకపోవటం, ఏజ్ ఏమో కొట్టివేసినట్టు ఉండటం, డెడ్ బాడీ కూడా అస్థికలు భద్రపరచలేదంటూ వాళ్ళు చెప్పడం, అదే విధంగా సీసీటీవీ ఫుటేజ్ అక్కడ కూడా 1 సంవత్సరం పాటు పనిచేయట్లేదు అంటున్నారు. 1 సంవత్సరం పాటు పనిచేయనటువంటి ఈ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా ఖచ్చితంగా రికవరీ చేయాలని చెప్పి జాతీయ మానవ హక్కుల కమిషన్ అయితే సీరియస్ అయింది. ఈ కేసు విషయంలో ప్రధానంగా సిఐ నాగరాజ్ తో పాటు ఇంకెంతమంది ఉన్నారు అంటే హోటల్ రూమ్ కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా మిస్ అయినట్టు తెలుస్తుంది. మరొక పక్క స్వర్గపురి శ్మశాన వాటికి చెందినటువంటి సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయినట్టు తెలుస్తుంది. మరి ఈ డెడ్ బాడీని తరలించే క్రమంలో ఏదైతే బస్టాండ్ దగ్గర ప్లాట్ఫామ్ నెంబర్ 42, ప్లాట్ఫామ్ 44 ఈ 2 చోట్ల కూడా 2 అనాథ శవాలని రికవరీ చేయాలంటూ ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి సర్టిఫికేట్ ఇష్యూ అయింది మున్సిపల్ అధికారులకి. అక్కడి నుంచి స్వర్గపురి శ్మశానం వాటికి ఆ డెడ్ బాడీలు 2 తరలించడం జరిగింది. కానీ ఏ రకంగా డెడ్ బాడీస్ ఇక్కడి నుంచి కాంప్లెక్స్ కి వెళ్ళాయి అన్న దానిపై ఎవరెవరు సహకరించారు అన్న దానిపై కూడా పూర్తిగా విచారణ చేపట్టాల్సి ఉంది. మరొక పక్క సాయికృష్ణకి సంబంధించి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఏదైతే మీడియా ఛానల్స్ లో కొన్ని న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి, అంటే కొన్ని మీడియా ఛానల్స్ ఏంటంటే నాగరాజుకు అనుకూలంగా పనిచేస్తారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఒక ఫోక్సో కేసులో నిందితుగా ఉన్నాడు ఎవరైతే ఈ సాయికృష్ణ అని చెప్పేసి న్యూస్ ప్రసారం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఆ కేసులో ఉన్నటువంటి సాయికృష్ణ మరదలు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఈ కేసులో నన్ను ఎందుకు అనవసరంగా అవుతున్నారు, అప్పుడు నేను మైనర్ని కాబట్టి నేను ఇష్టపడే అతనితో వెళ్ళాను, కానీ కావాలనే మా తండ్రి కేసు పెట్టడం వల్ల అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు, కానీ అతను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో కొంతమంది ఏమని చెప్పారంటే ఆ కేసు నమోదైన తర్వాత తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వాస్తవానికి తన తండ్రి అనారోగ్యంతో చనిపోడన్న విషయాన్ని కూడా ఆ మరదలు రాజేశ్వరి వెల్లడి చేయడం జరిగింది. అంటే సాయికృష్ణపై పూర్తిగా అతను ఒక సంఘ విద్రోహ శక్తిగా, అతను క్రిమినల్ అయితే అవ్వచ్చు కానీ ఇంకా బాగా ముద్ర వేసి సిఐ నాగరాజు వైపు కన్సర్న్ చూపించే విధంగా అతనికి మద్దతుగా కొన్ని ఛానల్స్ అయితే న్యూస్ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో విషయాలన్నిటినీ చూస్తుంటే ఏదైనా సరే చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని డెడ్ బాడీని మిస్ చేసి డెడ్ బాడీ దొరకకుండా బూడిద కూడా అదృశ్యం చేసే విధంగా దేశ చరిత్రలోనే అత్యంత క్రూరమైనటువంటి పోలీస్ చేసినటువంటి పనిగా ఈ సిఐ నాగరాజు యొక్క కేసును పరిగణించవచ్చు అని చెప్పి చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కోర్టులో కూడా దీనికి సంబంధించి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తేనో లేదంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తేనో దీనికి సంబంధించి విషయాలన్నీ పూర్తిగా బయటపడతారనేటువంటి నేపథ్యంలో ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో ఒక ఎస్ఐ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ కూడా పొందుపరచడం జరిగింది. అంటే ఎవిడెన్స్ లో ఒక ఎస్ఐ ఆ స్టేషన్ కి ఏదో ఫ్లిప్కార్ట్ ఆర్డర్ తీసుకోవడానికి నేను వచ్చినప్పుడు మే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు లోపు నేను సాయికృష్ణ స్టేషన్ లో చూశాను, అతను స్టేషన్ లోనే ఉన్నాడు అన్నట్టుగా అతను ఇచ్చే స్టేట్మెంట్ చూసినట్లయితే అంటే పూర్తిగా నేరం మొత్తం కర్మ కర్త క్రియ పూర్తిగా కూడా నాగరాజు అన్నట్టుగా పకడ్బందీగా పూర్తిగా ఆధారాలు రెడీ చేసి అతను ఒక్కడనే బాధ్యుడు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందంటూ ప్రతిపక్ష నేతలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి సిట్టు విచారణ ఇంకా ఏ కోణంలో జరుగుతుంది అంటే ఇతనిపై ఉన్నతాధికారుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, దానికి సంబంధించినటువంటి కాల్ డేటాస్ కూడా ఎంక్వైరీ చేసి పనిలో ఉన్నారు. మరొక పక్క ఎవరైతే అదృశ్యమైనటువంటి హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారో అశోక్, నాని వాళ్ళిద్దరిని కూడా పూర్తిగా అదుపులో తీసుకుని విచారణ చేసే దిశగా సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి కోర్టు ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీకి కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి కానీ ఆదేశాలు జారీ చేస్తే మరోపక్క నేషనల్ హెచ్ఆర్సి అంటే జాతీయ మానవ హక్కుల సంఘం ఖచ్చితంగా అతని అస్థికులు రికవరీ చేయాలి, అలాగే సీసీటీవీ ఫుటేజ్లు రికవరీ చేయాలని చెప్పి ఆదేశించిన క్రమంలో ఈ కేసు ఇంకా ఏ మలుపు తిరగబోతుంది, మరిన్ని విషయాలు ఈ కేసుకు సంబంధించి బయటపడతాయి అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంది.